హలో అండి, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మరి మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మరి అటవీ శాఖలో 1598 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా సిద్ధంగా ఉన్నాయన్నట్లుగా మరి మనకు అటవీ శాఖ మంత్రి తెలియచేయడం అయితే జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చాలామంది అడిగారండి ఈరోజు కామెంట్ రూపంలో. సార్ మరి దీని యొక్క విద్యార్హత ఏంటి, సిలబస్ ఏంటి, వయసు ఏంటి, పూర్తి వివరాలు అయితే తెలియచేయండి అంటున్నారు. మరి ఇందులో మనం చూసినట్లయితే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి 3 రకాల ఉద్యోగాలు ఉంటాయండి. 3 కేటగిరీలో ఉద్యోగాలు ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్రీవియస్ నోటిఫికేషన్ విడుదలైంది కదా మనకి, ఆ నోటిఫికేషన్ వివరాలు అయితే మనం కంప్లీట్గా చూద్దాము. చాలా బాగుంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి అతి త్వరలోనే మనకు 1 by 1 నోటిఫికేషన్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. సో క్లియర్గా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ వివరాలు చూద్దాము. 1598 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ మనకైతే తెలియజేశారు. రాష్ట్రంలో అటవీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు 1598 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరైతే ఇక్కడ మనకు తెలియచేయడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అయితే సాధించాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్పుడు మన ఛానల్లో చాలా క్లాసెస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పటికీ కూడా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఒకసారి గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మనకు ప్రీవియస్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ 2017లో వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ అయితే రాలేదు, అందరూ కూడా గమనించాలి. మరి 2017లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే రావడం జరిగింది. సో గమనించాలి, ఒకటి ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. ఒక క్వాలిఫికేషన్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది, సెక్షన్ ఆఫీసర్ది, అంతేకాకుండా రేంజ్ ఆఫీసర్. మరి అన్నీ కూడా ఇక్కడ చూద్దాము. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటండి? ఆస్పిరెంట్ మస్ట్ ప్రాసెస్ అ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ యాజ్ అ డీటైన్డ్ బిలో ఈక్వలెంట్ దేర్ టు అంటూ మనకైతే ఇచ్చారు. చూద్దాం. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. మనకు ఏముండాలండి? ఇంటర్మీడియట్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు, డిప్లొమా చేసిన వారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి దీనికి 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 4 hours ఉంటుంది. అదే మహిళలకైతే 16 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి 4 hours. ఓకేనా, వారికి కొంత వెసులుబాటు అయితే కల్పించడము జరిగింది. ఇక్కడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 marks బోనస్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 marks బోనస్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 mark బోనస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 31 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 3 years అయితే అప్పుడైతే ఇవ్వడం జరిగిందండి. మరి చూద్దాము ఈసారి ఏ విధంగా ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎంత ఇచ్చారు? 5 సంవత్సరాల వయో పరిమితి. అంటే ఎంత? 31 to 5 years, అంటే 36 వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరూ కూడా గమనించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి. ఓకే, మేబీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, యా, ఫీ అయితే ఇప్పుడు ఫీ అవసరం లేదు మనకి. యా, సో సెంటర్స్, టెస్ట్ సెంటర్స్ వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్లో ఉండడం అయితే మనం చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది సో వన్స్ నోటిఫికేషన్ విడుదల కావగానే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ముందుగా మనము ఫిజికల్ ఈవెంట్స్ అయితే మనకు ఉంటాయండి ఇక్కడ కంపల్సరీగా, అవన్నీ కూడా చూద్దాం. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. ఇక్కడ రిటన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మూడింటికి కూడా సేమ్ ఉంటుందండి మనకి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అండి, 100 questions ఉంటాయి, 90 minutes, 100 marks. పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అండి, 100 marks, 90 questions ఉంటాయి, 90 minutes, 100 marks ఉంటాయి. మొత్తం 200 marks గాను ఉంటుంది. మరి సిలబస్ కనుక చూసినట్లయితే అన్నిటికి ఉన్నట్లే దీనికి ఉంటుందండి. దీనికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు అడిషనల్గా. ఓకేనా, బట్ దాన్ని చదివే విధానం అనేది అంత డెప్త్ అనేది అవసరం లేదు. ఓకే, యా. మరి ఇక్కడ పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండడం అయితే జరుగుతుంది. అంతే, సింపుల్. ఇక్కడ సిలబస్ కూడా అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదండి.
సో మరి ఇదండి అంతే మెయిన్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఇంకా వన్స్ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి బుక్స్ చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా పోస్టులకు కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా దానిపైన పర్ఫెక్ట్ వీడియో చేసి మీకైతే అందజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.